హాయ్ అండి. ఈరోజు వీడియోలో టొమాటో ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ వేలో ఈ వీడియోలో అయితే చూపించాను. చూసేసేయండి, ఎలాంటి వాటర్ యూస్ చేయకుండా. ఇంక ప్రాసెస్లోకి వెళ్తే 4 లేదా 5 బాగా పండిన టమాటాలను తీసుకొని శుభ్రంగా కడిగి, అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చిలను కూడా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇందులోకి అయితే 3 గుడ్లను తీసుకున్నాను. ఆ గుడ్లను తీసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ ఏమీ యాడ్ చేయకుండా డైరెక్ట్గా ఈ 3 గుడ్లని పగలగొట్టి ప్యాన్లోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని వాటిని కదపకుండా అలాగే ఒక 1 మినిట్ వరకు ఉంచినట్లయితే కొంచెం గట్టిగా వచ్చినప్పుడు ఇప్పుడు మనము కలుపుకోవాలి. అప్పుడు వరకు అయితే వాటిని కలబెట్టకుండా ఇలా కలుపుకున్నట్లయితే మనకి గుడ్డు పొరలుగా పెద్దగా వస్తాయి. సో ఇలా కలిపేసుకొని బాగా వీటిని ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఆయిల్ వేసినట్లయితే టేస్ట్ అంతగా బాగోదు. సో బాగా ఫ్రై అయిపోయింది కదా, చూడండి. ఇలా ఫ్రై అయితే మనకి సరిపోతుంది. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ మనం కర్రీలో వేసినప్పుడు ఫ్రై చేస్తాం కాబట్టి. సో దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఒక బౌల్లోకి తీసుకొని. ఇలా చేసుకోవడం వల్ల అయితే మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా బాగా తింటారు. సో ఇట్లా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 ఆనియన్స్ తీసుకొని వాటిని సన్నగా చాప్ చేసుకోవాలి. టొమాటో ఎగ్ కర్రీ చేస్తున్నాం కాబట్టి ఇలా సన్నగా ఉంటే కర్రీ అయితే బాగుంటుంది. ఇప్పుడు నేను తీసుకున్న టమాటాలను కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులోకి ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఇందులోకి ఆవాల్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. ఆవాల్ని యాడ్ చేసుకొని ఈ కర్రీలోకి కొంచెం ఎగ్ యూస్ చేస్తున్నాం కాబట్టి జీలకర్ర కూడా వేసుకుంటే డైజెషన్కి మంచిది. సో 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఆనియన్స్ని కూడా ఈ ఆయిల్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఆనియన్స్లో ఉన్న తేమంతా తగ్గిపోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయినట్లయితే కర్రీ తినేటప్పుడు మనకి టేస్ట్ బాగుంటుంది. అందులోనూ పెద్దగా ఆనియన్స్ బయటికి కనిపించకుండా ఉంటాయి. సో ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ టైంలో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా తక్కువగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్ అయితే చాలు. జస్ట్ ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాము. సో జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చిదనం అంతా పోయేంత వరకు అయితే ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్తో పాటు. అలా ఫ్రై చేసుకున్నట్లయితే పచ్చివాసన లేకుండా బాగుంటుంది. సో ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కట్ చేసుకోవడం వల్ల ఒక ఫేవర్ ఏంటంటే ఆ రైస్ తిన్నప్పుడు పక్కన తీసి పడేయకుండా ఆనియన్స్ దాంట్లో కర్రీలో మొత్తం కలిసిపోతాయి కాబట్టి అలా తినేటప్పుడు కర్రీతో పాటు రైస్తో పాటు తినేస్తారు. సో ఇప్పుడు ఒక 4 వెల్లుల్లి రెమ్మలు 3 పచ్చిమిర్చి ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని జస్ట్ ఊరికే అట్లా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఈ టమాటాలు బాగా మగ్గిపోయేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏం యాడ్ చేయం కాబట్టి టోటల్గా ఈ టమాటాలన్నీ ఆయిల్లోనే బాగా మగ్గిపోవాలి. సో ఎప్పుడైనా మనకి టమాటాలు తొందరగా మగ్గిపోవాలి అంటే పసుపు లేదా కొంచెం ఉప్పు యాడ్ చేసినట్లయితే టమాటాలు మనకి తొందరగా మగ్గిపోతాయి. సో టమాటాలు వేసుకున్నప్పుడు కొంచెం ఉప్పు కానీ పసుపు కానీ యాడ్ చేసినట్లయితే ఫాస్ట్గా మగ్గిపోతాయి. సో ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం పసుపును కూడా యాడ్ చేసేసుకుందాము. జస్ట్ 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే సరిపోతుంది. సో ఇప్పుడు నేను పసుపును యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ పసుపును తీసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకొని అది కూడా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఈ టైంలోనే కొంచెం కల్లుప్పును కూడా ఈ కర్రీలోకి అయితే యాడ్ చేసేస్తున్నాను. సో సాల్ట్ కంటే కూడా ఎప్పుడైనా కల్లుప్పు యూస్ చేయడమే హెల్త్కి చాలా మంచిది. సో నేను కల్లుప్పే యూస్ చేస్తాను. సో కల్లుప్పును వేసేసిన తర్వాత ఒకసారి కలిపేయండి. మనం వాటర్ ఏం వేయలేదు కాబట్టి ఇలా కలిపేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లోనే కుక్ అవ్వనివ్వాలి టమాటాలని. సో టమాటాలు అయితే ఇలా కుక్ చేసుకున్నట్లయితే బాగా మగ్గిపోతాయి. సో ఇంకా మనకి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. జస్ట్ ఒక 5-10 మినిట్స్లో కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు బాగా మగ్గిపోయాయి కదా, ఈ 5 మినిట్స్ ఇలా మనం లిడ్ క్లోజ్ చేయడం వల్ల టమాటాలో ఉన్న తేమంతా పోయి ఆ ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. ఇలా టమాటాలు మగ్గిపోతే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఎగ్గును ముందే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ ఎగ్గును కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని వాటర్ ఏం యాడ్ చేయకూడదు. జస్ట్ ఎగ్గును యాడ్ చేసేసి ఒకసారి అంతా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నట్లయితే ఎగ్గుకి ఆ టమాటా గుజ్జు బాగా పట్టేస్తుంది. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మొత్తం ఎగ్ అంతా ఆ టమాటా గుజ్జులోకి బాగా కలిసిపోయేలాగా కలిపేసుకొని
కొంచెం కారం యాడ్ చేసుకోండి ఈ టైంలో. బిఫోర్ యాడ్ చేసినట్లయితే మనకి కొంచెం మాడిపోతుంది కాబట్టి, సో ఈ టైంలో కొంచెం కారం యాడ్ చేసుకొని ఒక్కసారి ఈ కారం కూడా మొత్తం అన్నిటికీ పట్టేలాగా కలిపేసుకోవాలి. ఈ గుడ్డు, టొమాటో అలాగే కారము ఈ 3 కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని ఇంకొకసారి లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఈ కర్రీని కుక్ చేసుకున్నట్లయితే మనకి ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోయినట్లే. అదే టొమాటో ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా పిలుస్తుంటారు. ఎగ్ బుర్జీ అంటారు, టొమాటో ఎగ్ కర్రీ అంటారు, ఇలా సపరేట్గా పిలుస్తూ ఉంటారు. సో ఎలా అనుకున్నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. వాటర్ ఏం యాడ్ చేయకుండా ఓన్లీ ఆయిల్తోనే. దట్టు మనం ఏంటంటే ఎగ్ ఫ్రై చేసుకునేప్పుడు ఆయిల్ యాడ్ చేయకుండా ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.